ఈ దేశాన్ని ముస్లిం పాలకులు ఆక్రమించుకున్న, ఆ తర్వాత క్రైస్తవ పాలకులు వచ్చేసి బానిసత్వం అన్నట్టుగా ఘోరాతి మనల్ని హింసించిన దానికి కారణం మన హిందువులు ఉన్నటువంటి కొంతమంది సైకోగాళ్ళు, శాడిస్టుగాళ్ళు, స్వార్థపరులు, నీచులు, దుర్మార్గులు. ఈ లిస్టులోకే ఇప్పుడు రమణ దీక్షితుడు వస్తున్నాడంటే వస్తున్నాడో మీరే చెప్పండి, జరిగింది చెప్తా. అది 1944 డిసెంబర్ 29 మైసూరు మహారాజా ప్యాలెస్ నుంచి రామయ్య అనబడి ఒక అధికారి తిరుమల తిరుపతి దేవస్థానం కమిషనర్కు ఒక లేఖ రాశాడు. అయ్యా, రేపు జనవరి 9వ తారీఖున మా మైసూరు మహారాజు శ్రీ జయచామ రాజేంద్ర వడయార్ గారు వస్తున్నారు. ఆయనకు గాను రేణిగుంట ఎయిర్పోర్ట్లో దిగుతారు కదా, అక్కడి నుంచి ఆయన శ్రీకాళహస్తి, తిరుపతి, తిరుమల అన్ని కోట్ల వెళ్తానికి ఒక 2 కార్లు కావాలి, మీరు ఏర్పాటు చేయండి అన్నాడు. అప్పుడు స్వామివారికి వీళ్ళు ఏమేమి ఆభరణాలు ఇస్తారు, కానుకలు ఇస్తారు అన్నప్పుడు అందులో ఢిల్లీలో తయారు చేయించినటువంటి కెంపు, నాకు తెలిసి ఈ టైప్ అనుకోవచ్చు, పింక్ డైమండ్లా ఉంటుంది. ఇది అనేది ఒక హారంలో పొదిగి పెట్టి దాన్ని స్వామివారికి కానుకగా ఇచ్చారు. నెక్స్ట్ 2009 జగన్నాథరావు కమిటీ అనేది సుప్రీంకోర్టు వస్తుంది. ఎందుకు? శ్రీకృష్ణదేవరాయలు కాలం నాడు ఆయన ఎన్నో కానుకలు స్వామివారికి ఇస్తే అవన్నీ ఇప్పుడు మాయమైన అదనేది హడావుడి చేసి 2009, ఓకేనా, బాగా గుర్తు తెచ్చుకోండి. అలాంటి కాంగ్రెస్ వాళ్ళు స్వామివారి ఆభరణాలకు సంబంధించి లేనిపోయిన విధంగా విష ప్రచారం చేస్తూ ఒక కమిటీ వేశారు సుప్రీంకోర్టు. జగన్నాథరావు కమిటీ చెప్పిన దానిలో కూడా ఎక్కడ కూడా ఏవి మాయంకలు అన్నీ ఉన్నాయన్నారు. అయితే 2001 అక్టోబర్ 21 నాడు స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుపుతూ ఉన్నప్పుడు స్వామివారి మెడలో మలయప్ప స్వామి అవతారంలో ఉన్నప్పుడు స్వామివారి మెడలో ఈ కెంపు హారాన్ని తొడుగున్నారు. ఆ కెంపుకు వచ్చేసి భక్తులు విసినటువంటి నాణ్యాలు ఏవైతే ఉన్నాయి తగిలి ఆ కెంపు చిట్లింది దాన్ని స్వామివారి మెడలో ఉంచకూడదు కాబట్టి దాన్ని తీసేశారు. దాన్ని అది లెక్కగట్టి జాగ్రత్త పక్కన పెట్టారు అని అదొకటి మెన్షన్ చేశారు. ఇది నోట్ చేసుకోండి. నెక్స్ట్ 2010లో మరలా జగన్నాథరావు కమిటీ కొన్ని ఏదో మాయం చేశాడయ్యా నిజాలని చెప్పేసి వాద్వా కమిటీని ఒకటి వేశారు. వాళ్ళు ఆల్మోస్ట్ అదే చెప్పారు. 2001లో పగిలిపోయినటువంటి కెంపు నాణ్యానికి సంబంధించి మెన్షన్ చేశారు. ఇక 2018 రమణ దీక్షితుడు అనే ఒక వ్యక్తి, అతని వ్యక్తి కూడా అనను, ఒక పాపి కూడా మాట్లాడతాం వేస్ట్ అసలు. అతను జగన్ ముచ్చులు చిక్కుకొని వైసీపీ ట్రాప్లో పడి గొర్రెని విష ప్రచారం చేశాడు. అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించేసి ఆలయ ప్రతిష్టని దిగజారుస్తూ నీచాతించినటువంటి కుట్రకు తెరదించుతూ కుట్ర పాల్పడుతూ ఏ రకంగా పింక్ డైమండ్ ఉంది, దానిని టీడీపీ వాళ్ళు జెన్యువల్ అమ్మేసుకున్నారని చెప్పేసి విజయసాయిరెడ్డి, వైసీపీ, జగన్, సాక్షి అమ్మ బాబాయ్ ఘోరంగా హడావుడి చేశారు. ఇంకా అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు 2 కోట్లు కోర్టు ఫీజు కట్టి మరీ, ఐ థింక్ ఈరోజు ఎవరైతే అనిల్ సింఘాల్ ఎవరు ఆయన అప్పుడు కూడా 2 కోట్లతో కోర్టు ఫీజులు కట్టేసి 200 కోట్ల నష్టపరిహారం అన్నట్టు, పరువు నష్టం అన్నట్టు విజయసాయిరెడ్డి మీద కేసు కూడా వేశారు. మన దరిద్రం, మన దౌర్భాగ్యం. మన వెళ్తే మన కన్నా పడుచుకున్నాం కదా. జగన్ కోట్లు వేసి 2019లో వచ్చాడు, ఇక సర్వనాశం చేయడం మొదలెట్టేసాడు. అందులో భాగంగా సాయిరెడ్డి నీ మీద టీడీడీ వాళ్ళు అప్పుడు కేసు వేశారు కదా, అమ్మా కేసు విత్డ్రా చేసుకోండి, విత్డ్రా చేపించేశాడు. మరి పింక్ డైమండ్ ఏది? పింక్ డైమండ్ అదన్నానా? లేదు అక్కడ. ఇప్పుడు మునిరత్నం రెడ్డి అని ఈ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని చెప్పేసి మైసూరుకి సంబంధించినటువంటి డైరెక్టర్ ఆయన. ఈ మైసూరుకు సంబంధించిన మహారాణి ఎవరైతే ఉన్నారో ప్రమోదాదేవి, ఆమెను అడిగాడు, ఏంటండి తిరుమల ఎట్టున్నారంటే అసలు పింక్ డైమండ్ అనేది అసలు మా ఆస్థానంలో లేదు. 1945 నాటి ఉన్న లెక్కలు ఒకసారి మీరు తీయండి. 1944 రోజు ఆయనకు ఒక లేఖ రాశారు టీటీడీ వాళ్ళకి, అదేంటి పరిశీలించడం చెప్తే ఇందా నేను చెప్పినవన్నీ ఉన్నాయి. ఏ కానుక ఇచ్చారు స్వామివారికి ఏంటంటే కెంపు పొదిగినటువంటి ఒక హారాన్ని ఇచ్చున్నారు. మరి అది ఏమైంది ఏంటి అన్నప్పుడు 2001లో కెంపు పగిలిపోయి దాన్ని పక్కన పెట్టారు. దెన్ పింక్ డైమండ్ అన్నది ఒకవేళ శ్రీకృష్ణదేవరాయ సమయంలో ఉందంటే జగన్నాథరావు కమిటీ చెప్పలా, వాద్వా కమిటీ చెప్పలా, మైసూరు ప్యాలెస్ వాళ్ళు అసలు పింక్ డైమండ్ అనేది ఇవ్వాల. ఆ పింక్ డైమండ్ అసలు ఇంకెక్కడుందిరా? అదే ఈరోజు ఆ మహానుభావుడు అన్నాడు, ఒరే పాపాత్ములారా, దుర్మార్గులారా, మీ రాజకీయాల కోసం మీ నీచమైనటువంటి వక్ర బుద్ధితో ఇంత దారుణంగా తెగబడ్డారా? లేనటువంటి పింక్ డైమండ్ ఉందని చెప్తారా? ఎంత పాపాత్ములరా మీరు అని చెప్పేసి ఆయన చెప్పాడు. సో పింక్ డైమండ్ అన్నది లేదు. ఆనాడు రమణ దీక్షితులు, వైఎస్ జగన్, విజయసాయిరెడ్డి, వైసీపీలు అంతా కలగలిపి ఆడినటువంటి ఒక భయంకరమైన డ్రామా.
ఆ డ్రామాని నిజమని మన చేత నమ్మించి హిందువుల చేత హిందువుల మీద కన్నుని పొడిపించి టీడీపీని భయంకరంగా ఓడించి హిందూ మత ద్వేషి ఉన్నవాడు కట్టుబడి ఉంటా. తిరుమలకు వెళ్ళి స్వామివారి మీద నేను నమ్మకంతో సంతకం పెట్టాయంటే ఇదేమి దేశం అంటాడు, ఇదేమి ఇది అంటాడు. అదే సెక్యులర్ కంట్రీ అంటాడు. ఒరే సామే, అది దేవస్థానం అంటే హిందూ దేవస్థానం, హిందువులు అక్కడికి వెళ్తారు. సెక్యులర్ కంట్రీ అన్నప్పుడు సెక్యులర్ ప్లేస్ కాదు, అది మతానికి సంబంధించినటువంటి ప్రాంతం, అది ప్లేస్, అది మందిరం, అది దివ్యక్షేత్రం, అది సెక్యులర్ ఏంటి అసలు? ఇంకా ఒక్క హిందువైనా నిజంగా దేవుడిని విశ్వాసం ఉన్న క్రైస్తవుడైనా ముస్లిం అయినా ఈ జగన్ కానీ వైసీపీ కానీ ఓటు వేరు. అసలు వాళ్ళు వస్తే అందరూ వెళ్తారు. అవునో కాదు కింద కామెంట్లో మీరే తెలియచేయండి. నాకైతే జగన్ టాపిక్ ప్రతిసారి చిరాకు వస్తుంది, కంపరం వస్తుంది. కానీ పింక్ డైమండ్స్ చెప్పక తప్పదని చెప్పేసి ఇప్పుడు వీడియో ఇస్తూ ఉన్నాం.